శివుడు తన భక్తులని ఎలా పరీక్షిస్తాడో మీకు తెలుసా? ఒక పేద వేటగాడు అడవిలో జీవించేవాడు. అతనికి పూజలు చేయడం రాదు, మంత్రాలు తెలియవు. కానీ ఒక చెట్టు కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అని గట్టిగా అరిచేవాడు. ఒక రోజు శివుడు అతని భక్తిని పరీక్షించాలని ఆ రోజు అతనికి వేట దొరకకుండా చేస్తాడు. ఆ వేటగాడికి ఎంత వెతికినా వేట దొరకకపోయేసరికి ఆకలితో ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉండగా అప్పుడే ఒక పులి అతని మీదకి దూకింది. ఆ వేటగాడు భయంతో ఆ చెట్టెక్కి రాత్రంతా భయంతో గడిపాడు. నిద్ర రాకుండా ఉండడానికి ఆ చెట్టుకున్న ఆకులను తెంపివేశాడు. కానీ తనకి తెలియకుండానే ఆ ఆకులు శివలింగం పైన పడ్డాయి. వెంటనే శివుడు ప్రత్యక్షమై, నీకు విధి తెలియకపోయినా నీ భక్తి నాకు తెలుసు. నీవు భయంతో పడేసిన ప్రతి బిలోదనం ఆకు నాకు ఎంతో ప్రత్యేకమైన పూజ అని చెప్పగా వేటగాడు కన్నీళ్లతో శివుణ్ణి నమస్కరించాడు.